వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించిందెవరు? ఆమె తనంతట తానుగా కాంగ్రెస్లో చేరలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై షర్మిలను కాంగ్రెస్లో చేర్పించారా? షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా నష్టం వాటిల్లే అవకాశాలుంటాయా? వైఎస్ కుటుంబంలో నిజంగానే విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయా? ఏం జరుగుతోంది అసలు ఏపీలో? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో చేరిన షర్మిల ఆ తర్వాత సోనియా గాంధీని కలిశారు. షర్మిలకు ఏం బాధ్యతలు అప్పగిస్తారు అన్నది ఇంకా తేల్లేదు. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అయితే తెలంగాణ నుంచి ఆమె లోక్సభ ఎన్నికల బరిలో దిగుతారని మరో ప్రచారం నడుస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన కల అని వైఎస్ఆర్ అనేవారు. తన తండ్రి కలను నిజం చేయడమే తన లక్ష్యం అంటున్నారు షర్మిల. షర్మిల ఏపీ కాంగ్రెస్లో ఎంట్రీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షర్మిల ప్రభావం ఎలా ఉంటుందనేది పక్కన పెడితే ఇప్పుడు దీని వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుట్ర దాగుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కుటుంబంలో చీలికలు తెచ్చే కుట్రలు జరుగుతాయని 2 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అదే రోజున షర్మిల కాంగ్రెస్లో చేరడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే కాంగ్రెస్లో షర్మిల చేరడానికి చంద్రబాబు నాయుడే ప్లాన్ చేశారు అన్నది వైసీపీ ఆరోపణ. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నాయకుడు డి శివకుమార్తో ఏకాంతంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత షర్మిల దంపతులు టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉండడం సంచలనమైంది. సీఎం రమేష్ విమానంలో షర్మిల గన్నవరం వెళ్లడం, టీడీపీ నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్ ఫోటో దిగడం టీడీపీ షర్మిల మిలాఖత్కు నిదర్శనాలని వైసీపీ అంటోంది. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించిందని వైసీపీ దుయ్యబడుతోంది. వైఎస్ఆర్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వీడిన తర్వాత ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై వైఎస్ కుటుంబానికే చెందిన వైఎస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో రహస్య మైత్రి కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలు అనేవారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వీడిన తర్వాత ఆయనపై కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టినప్పుడు అందులో చంద్రబాబు నాయుడు పార్టీ కూడా ఇంప్లీడ్ అయింది. అప్పటినుంచి టీడీపీ కాంగ్రెస్లు కలిసికట్టుగానే వైసీపీపై కుట్రలు చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు 3 నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న సామాజిక సాధికార బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందన్న భయంతోనే దాన్ని దారి మళ్లించడానికి చంద్రబాబు నాయుడు కొత్త కుట్రకు తెరతీశారని, అందులో భాగంగానే షర్మిలను కాంగ్రెస్లో చేర్పించారని వైసీపీ వాదిస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో తానే చిచ్చురేపుకుని ఆ నెపాన్ని తమపైకి నెట్టేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే వైసీపీ నేతలు చిత్ర విచిత్ర ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. షర్మిల ఎపిసోడ్ ఒక పక్క నడుస్తుండగానే మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం క్షణం తీరిక లేకుండా చెస్సాడేస్తున్నారు. ఒక పక్క వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతూ అందులోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరోపక్క ప్రభుత్వ పరంగా అమలు చేయాల్సిన పథకాలను అమలు చేసుకుపోతున్నారు. తన పాలనలో మంచి జరిగిందని అనిపిస్తేనే మా పార్టీకి ఓటు వేయండని ఆయన నిక్కచ్చిగా పిలుపునిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ జనసేనలతో పాటు వాటి అనుకూల మీడియాలను ఉద్దేశించి వారిది గజదొంగల ముఠా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ జనసేన పొత్తు, షర్మిల కాంగ్రెస్లో చేరిక వంటి అంశాలు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలను చూపుతాయో ఇప్పుడే చెప్పలేం. జగన్ మాత్రం వై నాట్ 175 అంటూనే ఉన్నారు.